నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. కచ్చా తీవు లాంటి అంశము సడన్ గా ప్రధాని నరేంద్ర మోడీ కచ్చా తీవు మీద స్పందించడం అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి చర్చలకు దారితీసింది. కచ్చా తీవుతో పాటు ఇటు మేనిఫెస్టో అంశాలు మిగిలిన అంశాలు చర్చించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్సాది గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, కచ్చా తీవు సడన్గా అంటే కేవలం ఒక తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కచ్చా తీవు లాంటి ఒక మానిన గాయాన్ని ఎందుకు నరేంద్ర మోడీ బయటకు తీసుకొచ్చారు? ఇప్పుడు కాంగ్రెసు డిఎంకే ప్రతిసారి ఆ కచ్చా తీవు వద్ద జాలర్లు పట్టుబడినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదు, శ్రీలంకతో మాట్లాడడం లేదని గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. తమిళనాడులో ముఖ్యంగా కోస్ట్ లైన్ ఎక్కువగా ఉండే తమిళనాడులో జాలర్ల అంశం అనేది చాలా ప్రధానమైన అంశం, సున్నితమైనది. ఈ అంశాన్ని ఈసారి కూడా డిఎంకే కాంగ్రెస్లు పూర్తి స్థాయిలో లేవనెత్తే ప్రయత్నం చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు ఈ అంశాన్ని ఏదైతే వీళ్ళు రాజకీయంగా లేవనెత్తుతున్నారో అసలు ఈ అంశం యొక్క పూర్వాపరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఆయన దాని మీద మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాట్లాడడానికి ముందు జరిగిన ఒక పరిణామం ఏమిటంటే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశాడు. అసలు కచ్చా తీవు ఒప్పందం ఎలా జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని ఆర్టీఐ కింద ఇవ్వమని. ఎందుకంటే అది జరిగి కూడా చాలా కాలమైంది. 76లో మనకి చివరిసారి దాని మీద ఒక ఒప్పందం జరిగింది. 76కు ముందున్న పరిణామాలు ఇప్పటికి దగ్గర దగ్గర 30-40 ఏళ్ళు దాటింది. కాబట్టి అది వాళ్ళు పూర్తిగా 40-45 ఏళ్ళు దాటుతోంది కాబట్టి పూర్తిగా దాన్ని పక్కన అధికారిక రహస్యాల చట్టం నుంచి కూడా బయటకు వస్తుంది. డాక్యుమెంట్లు విడుదల చేయమని అడిగాడు ఆయన. ఆ డాక్యుమెంట్లన్నింటినీ అన్నామలైకి ఆర్టీఐ కింద విడుదల చేసిన సందర్భంగా ఆ డాక్యుమెంట్లన్నింటినీ ఉపయోగించుకొని తమిళనాడులోని ఒక తమిళ పత్రిక కచ్చా తీవు ఒప్పందం ఆ రోజు చేసుకున్నప్పుడు ఈరోజు ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళిద్దరి మద్దతుతోనే జరిగింది అని ఆ పత్రిక ప్రచురించారు. డిఎంకే కాంగ్రెస్ మద్దతు. ఆ ప్రచురించిన తర్వాత దాని మీద తమిళనాడులో చర్చ ప్రారంభమైతే డిఎంకే ఒక రకంగా బీజేపీ మీద ఎదురుదాడి చేసిన సందర్భంలోనే నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు? కచ్చా తీవు గందరగోళంగా ఉన్నమాట వాస్తవం, దాని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న మాట వాస్తవం. అయితే ఈ కచ్చా తీవును శ్రీలంకకు అప్పగించింది ఎవరు, అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న నెహ్రూ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయన మనస్థితి ఏంటి ఈ కచ్చా తీవు గురించి? ఆయన ఏమని చెప్పాడు? ఫస్ట్ నెహ్రూ గారు ఏమని చెప్పారు దాని మీద? ఇట్ ఈజ్ ఏ నాన్ సెన్స్ ఫర్ ఇండియా. దాన్ని అప్పచెప్పేస్తే ఒక నాన్ సెన్స్ పోతుంది, అది ఇరిటేషన్ పోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. 2-3 సార్లు పార్లమెంటులో అప్పటి డిఎంకే శాసనసభ్యులు లేదా అప్పటి తమిళనాడు కాంగ్రెస్ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు దీన్ని లేవనెత్తినప్పుడు ఆయన పార్లమెంట్లో 4-5 సార్లు దీన్ని వదిలించుకుంటే నాకు ఒక పెద్ద ఇరిటెంట్ పోతుంది, దానివల్ల ఉపయోగం లేదు, ఏం లేదు అని నెహ్రూ వ్యాఖ్యానించాడు. సో నెహ్రూ లేదా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మనస్థితి అదేమి మనకు పెద్ద అవసరం లేదు, దాన్ని ఇచ్చేస్తే సగం చనిపోతుంది అన్నట్లు వాళ్ళు వ్యాఖ్యానించడం, దానికి అనుగుణంగానే ఆనాడు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల ఫలితంగానే 74లో కచ్చా తీవుని ఇందిరాగాంధీ టైంలో శ్రీలంకకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక్కడ నరేంద్ర మోడీ ప్రస్తావించింది కాంగ్రెస్ యొక్క మనస్థితి ఏంటి, మన దేశం యొక్క భూభాగం పట్ల నాటి కాంగ్రెస్ నాయకులు, అది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కూడా ఎలాంటి మనస్తత్వంతో వ్యవహరించారు. ఒక పక్క 1947లో 46-47లో కాశ్మీర్ మీదకి పాకిస్తాన్ సైన్యం వస్తూ ఉంటే నెహ్రూ చాలా డిలే చేశాడు ఆ రోజు ఫోర్స్ను పంపించడంలో. దాంతో ఏమైంది, ఈరోజు ఏదైతే సోకాల్డ్ పీఓకే ఉందో, గిల్గిట్ బాల్టిస్తాన్ ఉందో, అప్పటికే పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది. ఆక్యుపై చేసుకున్న తర్వాత నువ్వు నిద్రలేచి ఫోర్స్ను దించి అప్పటికి నాటి భారత సైన్యాధ్యక్షుడు చేసిన ఒత్తిడి కారణంగా అక్కడ సైన్యాన్ని దించి మనం ఈరోజు మన దగ్గర ఉన్నదాన్ని కాపాడుకున్నాం.
అంటే అప్పటికి నెహ్రూకి అరే నా దేశం ఇది, నా బౌండరీలు ఇవి, దీంట్లో ప్రతి అడుగుని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, సార్వభౌమత్వం అంటే ఏమిటి అన్నది నెహ్రూ పెద్దగా ఆయనకి ఆ రోజు కూడా అవగాహన లేనట్లే ప్రవర్తించాడు ఆయన. ఆ తర్వాత ఏమైంది, 60ల్లో చైనా వచ్చి ఆస్కాయ్ చిన్ని అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని భూభాగాల్ని లేదా మిగతా కొన్ని చోట్ల ఆక్యుపై చేసుకుంటూ ఉంటే ఆయన హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ ముందుకు సాగుతూ వచ్చాడు తప్ప అరే చైనాకు నేను గట్టి సమాధానం చెప్పాలి అని లేదు. ఆ హిందీ చీనీ బాయ్ బాయ్ అనడానికి ముందే చైనా టిబెట్ను ఆక్రమించుకుంది. టిబెట్ ఎప్పుడూ కూడా సర్వస్వతంత్ర దేశంగానే ఉండింది, ఎప్పుడు చైనాలో భాగంగా లేదు. ఇండియాతో మంచి సంబంధాలు ఉన్న దేశం. ఆ దేశం మీద ఆక్రమణ జరుగుతుంటే ఈయన వెంటనే దాన్ని గుర్తించేశాడు, అధికారిక గుర్తింపు ఇచ్చాడు. ఇచ్చి చైనా నీ బోర్డర్ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు చర్యలు తీసుకోవడం మానేసి హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ చైనా వచ్చి 62లో ఆక్రమించుకున్న తర్వాత దాని మీద మాట్లాడకుండా నువ్వు ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశావు. పోతే పోయింది. ఆస్కాయ్ చిన్ మీద ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మనం గుర్తుపెట్టుకుంటే అదొక మంచు ఎడారి, ఉంటే అంతా పోతే ఎంత అన్న ధోరణిలో నెహ్రూ మాట్లాడాడు. చెట్లు కూడా అక్కడ మంచు ఎడారి అన్న ఆయన అన్న పదం. సో ఇది నెహ్రూ యొక్క మనస్తత్వం. ఎందుకంటే అధికారం వచ్చింది, మనం చేయాల్సింది చాలా ఉన్నాయి, పోతే పోయింది కొంత, దేశం యొక్క సరిహద్దులు పెద్ద నాకేమీ ఇది లేదు అన్న శైలిలో నెహ్రూ వ్యవహరించాడు. ఆ వ్యవహార శైలి కారణంగా భారతదేశం చాలా నష్టపోయింది. అటు పిమ్మట ఇందిరాగాంధీ కొంతమేర గట్టిగా వ్యవహరించిన కొన్ని సందర్భాల్లో యుద్ధంలో 5,000 మంది ఖైదీల్ని పట్టుకున్న తర్వాత భారతదేశం నుంచి 100-120 మంది ఖైదీలు పాకిస్తాన్లో ఉంటే వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళని విడిపించుకోకుండా వీళ్ళందరినీ విడిపించేసి షిమ్లా ఒప్పందానికి కూర్చున్నాయి. అంటే ఆమెకు కూడా నా రక్షణ, నా దేశ సార్వభౌమత్వం, నా సైన్యం నాది పెద్ద లేదు, రాజకీయ ప్రయోజనాలే అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచ దృష్టిలో తానేదో ఒక రాజకీయ నేతగా ఎదగాలన్న ఇది తప్ప భారతదేశం సరిహద్దుల్ని కాపాడుకునే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, యుద్ధం గెలవడం వేరు. కానీ ఒక సమగ్రమైన అభిప్రాయంతో ఇందిరాగాంధీ లేదు. దీనికి మీరు అక్సైన్ అన్నారు, ప్లస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నారు కదా. దేశ విభజన సమయంలోనే లేదంటే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయంలోనే, అంటే దేశ విభజన ఇంకా అప్పుడు కాకముందు బర్మా, టిబెట్, భూటాను, మిగిలినటువంటి శ్రీలంక, ఈ దేశాలు కూడా, నేపాల్ భారతదేశంతో కలిసే ఉండేటువంటి ప్రయత్నం చేసినా కూడా భారతదేశం నుంచి ఎటువంటి అంటే నెహ్రూ నుంచి సరైన ఇది లేదు. పోతే పోయే అది అది మన వరకు అది కూడా సర్దార్ పటేల్ కొంత గట్టిగా వివరించడం వల్ల జునాగఢ్, హైదరాబాదు ఇట్లాంటివి కనీసం ఈ బౌండరీ అన్న మనకు మిగిలింది. అదే నెహ్రూ సర్దార్ పటేల్ కానీ లేకుండా ఉంటే హైదరాబాద్ ప్రత్యేక దేశం, జునాగఢ్ ప్రత్యేక దేశం, కాశ్మీర్ ప్రత్యేక దేశం ఉండనివ్వండి, పోతే పోయింది అని ఇప్పుడు శ్రీలంకని, బర్మాని, బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు పోతే పోయింది అన్నట్లు ఇవి కూడా అట్లనే ఉండేవి ఈరోజు. కానీ సర్దార్ పటేల్ ముందు చూపుతో చేసినదై కొంతమేర ఈరోజు మనకున్న భారతదేశం కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ నాయకులు సర్దార్ పటేల్ లాంటి ఒకళ్ళిద్దరిని వదిలేస్తే ప్రధానంగా అధికారంలో అధిక నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళెవరికి కూడా ఒక సమగ్రమైన వ్యూహం, దేశ సరిహద్దులు, రక్షణ, దీన్ని కాపాడుకోవాలన్న వ్యూహం లేదు. ఆ వ్యూహంలో భాగంగానే కచ్చతీవి కూడా ఇచ్చేస్తే పోతే పోయింది, మనకి సమస్య లేదు అని చెప్పి ఇందిరాగాంధీ భావించి ఒప్పందం చేసేసింది. అయితే 1974 ఒప్పందం చేసేటప్పుడే విదేశాంగ శాఖ ఇందిరాగాంధీని హెచ్చరించింది. దాని మీద ఫిషింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే కచ్చాతీవులో ఒక చర్చి ఉంది, అక్కడ ఫిషింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మన భారతదేశం, రామనాథపురం జాలర్లు చాలా కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళ హక్కులు మనం కాపాడాలి అని చెప్పి గట్టిగా పోరాడాడు అప్పుడు. అయినప్పటికి కూడా ఇందిరాగాంధీ ఏం చేసింది, 76లో అవన్నీ కూడా అప్పచెప్పేసింది. ఎందుకంటే ఫిషింగ్ రైట్స్ కూడా అప్పచెప్పేసింది వాళ్ళకి. ఒకే ఒక రైట్ ఈరోజు భారతదేశం జాలర్లకు ఉన్నది ఏంటంటే అక్కడ ఉన్న ఒక చర్చిలో సంవత్సరానికి ఒకసారి జరిగే జాతరలో, పండగలో వెళ్ళి పాల్గొని రావచ్చు, దానికేమీ అభ్యంతరం లేదు. ఏదైనా మన బోటుకి ఇబ్బంది వస్తే అక్కడికి చేరొచ్చు, కానీ చేపలు పడడానికి వీలు లేదు. కేవలం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయొచ్చు అంతే తప్ప, అయితే కాపాడుకోవడానికి చెయ్యొచ్చు అని ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల మన భారతదేశ బోటు ఏది వెళ్ళినా వెంటనే శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తోంది. సమస్యకు కారణం ఏంటంటే శ్రీలంక నేవీ
మీకు మోతాదుకి మించి వ్యవహరించడం వల్ల అవును. దానివల్ల జాలర్లు ఇప్పుడు 7,000 మంది దాకా జాలర్లు అరెస్ట్ అయ్యి బయటికి రావాల్సిన పరిస్థితి. దానికి శ్రీలంక నేవీ కూడా ఒక కారణం. ఆ అధికారం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఇచ్చింది. కథ ఇక్కడ డిఎంకే పాత్ర ఏంటి అన్నది ఇంపార్టెంట్. కాంగ్రెస్ వ్యవహార శైలి ఇది. డిఎంకే ఏం చెప్తుంది? ప్రతిసారి తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేది ద్రవిడ పార్టీలే, అందులో ముందుండేది నేనే అన్న డిఎంకే పార్టీ ఆ రోజు కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తుంటే దానికి నిశ్శబ్దంగా తల ఊపడం ఒక ఎత్తు. పోనీ భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్రం ఏం చేయలేదని అనుకున్నా కూడా తమిళనాడులో ఎటువంటి అల్లర్లు ఆ సందర్భంగా చెలరేగకుండా చూస్తానని హామీ ఇచ్చింది. డైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టే లెక్క. ఇంకా అంటే దాని అర్థమైంది, ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం, మీరు అప్పచెప్పేసేయండి అని డిఎంకే. ఈ లెక్కన డిఎంకే కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రధాని చేసింది ఏంటంటే, ఓకే సమస్య ఉంది, ఆ సమస్య మీద శ్రీలంకతో చర్చిస్తాం, కానీ ఈ సమస్య రావడానికి అసలు కారణం ఏంటి, అసలు కారణం ఎవరు? దొంగ అన్నట్లు ఆ రోజు ఈ దొంగ పని చేసిన వీళ్లే ఈరోజు ప్రతిసారి మమ్మల్ని విమర్శించడం ఏంటి? ఎప్పుడైతే ప్రధాని దీన్ని తీసుకున్నాడో దేశవ్యాప్తంగా ఇంకొక చర్చ ఏం జరిగింది? నెహ్రూ కాలంలో లేదా కాంగ్రెస్ పాలనలో మన భూభాగం పట్ల వాళ్ళు ఎంత నిర్లజ్జగా వ్యవహరించారు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. అది ఇప్పటికే అందరికీ అర్థమైన అంశం. అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు. కాంగ్రెస్ ఏం చెప్పిందంటే కచ్చాతీవు మేము ఇచ్చినామనేటువంటి మాట చెప్తున్నారు, కానీ నరేంద్ర మోడీ సర్కార్లో కూడా కొన్ని భూభాగాలు బంగ్లాదేశ్కి అప్పచెప్పారు కదా అనేటువంటిది ఆయన తెలియజేసినటువంటి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒప్పందం వేరండి. బంగ్లాదేశ్లో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ నుంచి అది విడిపోయి బంగ్లాదేశ్గా ఆరంభించినప్పుడు లేదా అంతకుముందు అది పాకిస్తాన్లో భాగంగా ఉన్నప్పుడు కొన్ని హిందూ భూభాగాలు ఆ దేశం లోపల ఉండిపోయాయి. అక్కడికి మనం వెళ్ళలేము. మన అధికారులు వెళ్ళాలి అని అంటే చుట్టూ తిరిగి ఢాకా మీదుగా వెళ్ళాలి, నేరుగా వెళ్ళడానికి అధికారం లేదు. వీటిల్ని ఎంక్లేవ్స్ అన్నారు. ఇవి మనకి యూరోపియన్ చరిత్రలో చాలా సందర్భాల్లో ఆ పాత యూరోప్ నుంచి ఆధునిక యూరోప్కి వచ్చేటప్పుడు దేశాలు విభజింపబడినప్పుడు ఈ ఇబ్బంది వచ్చింది మనకు కూడా. ఎందుకంటే దేశ విభజన చేసేటప్పుడు నాటి కాంగ్రెస్ నాయకులకి ముందు చూపు లేకపోవడం కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బంది ఆ రోజు దేశ విభజన బ్రిటిషర్స్ చేస్తున్నప్పుడు మీరు కూర్చొని మాట్లాడాలి, ఇదిగో ఇవి హిందూ కాలనీలు, మీరు ఎట్లా కలపాలి, ఇవి ఎట్లా. ఒక ఉదాహరణ నేను మీకేం చెప్తాను. ఇప్పుడు పంజాబ్లో ఒక గురుద్వారా పాకిస్తాన్లో ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దానికి ఒక ఎంక్లేవ్ తయారు చేసి ఈరోజు భారత్ నుంచి నేరుగా వెళ్ళడానికి ఒక ఒప్పందం కుదిరింది ఫిరోజ్పూర్ దగ్గర. అటువంటి గురుద్వారా కరెక్ట్గా మీకు 300 మీటర్లో ఉంటుంది. ఆ రోజు సరిహద్దుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ గురుద్వారా మాది, మీకు సంబంధం లేని గురుద్వారా, ఈ సరిహద్దును కొద్దిగా ఇలా మార్చండి అని ఎందుకు చర్చించలేదు? అంటే కాంగ్రెస్ బ్రిటిష్ వాడు ఏదైతే గీత గీశాడో ఆ గీతకి తలూపి బయటకు వచ్చింది. ఆ తలూపి కాంగ్రెస్ రావడం వల్ల ఏర్పడిన సమస్యల్లో బంగ్లాదేశ్ ఎంక్లేవ్స్ ఒక సమస్య. హిందూ కాలనీలు బంగ్లాదేశ్ అంటే నాటి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. అవి భారతదేశంలో భాగమని బ్రిటిష్ వాడు సున్నాలు చుట్టి ఇవన్నీ భారతదేశంలో భాగం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు అరే ఈ సరిహద్దునే మార్చండి అని అడగలేదు, గమ్మున కూర్చున్నారు. ఇప్పుడు సమస్య ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి దాన్ని పాలించలేవు. అట్లనే బంగ్లాదేశ్ కొన్ని భూభాగాలు మన భారతదేశం లోపల ఉండిపోయాయి. వాడు ఇక్కడి నుంచి పాలించలేడు, వాడికి మన సిటిజన్షిప్ ఉంది, బంగ్లాదేశ్ ఏమీ రైట్స్ ఇవ్వదు, బంగ్లాదేశ్ బస్ ఎక్కడానికి లేదు, బంగ్లాదేశ్ నుంచి రేషన్ తీసుకోవడానికి లేదు, బంగ్లాదేశ్ స్కూల్లో చదవడానికి లేదు, నువ్వు ఇక్కడి నుంచి పోయి అవన్నీ ఇవ్వలేవు. ఈ సమస్య అసలు యాక్చువల్గా భారతదేశ విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే చాలు, స్వాతంత్రం వస్తే చాలన్న భ్రమలో యాక్చువల్గా గ్రౌండ్లో ఏదైతే పని చేయాలనో ఆ పని చేయకపోవడం వల్ల బ్రిటిషర్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం సరిహద్దులు నిర్ణయించారు. మీకు పంజాబ్ సరిహద్దు ఏదైతే ఉందో మీకు లాహోర్ వరకు హిందూ మెజారిటీ ఇది. మరి మీరు మాట్లాడి ఉంటే లాహోర్ ఈరోజు భారతదేశంలో ఉండాలి, కరాచీ భారతదేశంలో ఉండాలి, ఎందుకంటే సింధు ప్రాంతం అంతా కూడా. అయినా మీరేం మాట్లాడలే, అడ్డంగా వాడు గీత గీశాడు కింద నుంచి పై దాకా స్ట్రైట్ లైన్, దాన్ని ఒప్పుకునేశారు.
గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఏ రోజు మీరు పట్టించుకోవాలి. ఎక్కువ మాట్లాడితే రాజస్థాన్లో ఎడారి తప్ప ఏముంది, అవును, అసలు నీకు జునాగఢ్ ఏదైతే పాకిస్తాన్ బోర్డర్లో ఉందో ఆ జునాగఢ్ గురించి అసలు చర్చించనే లేదు సర్దార్ పటేల్ కలగజేసుకునేంత వరకు. సో అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే నెహ్రూ ప్రధానమంత్రి అయ్యి మన దేశం మనం పాలించుకుంటే చాలు, మిగతా విషయాలు మళ్ళా నెమ్మదిగా మనం సరి చేసుకోవచ్చు అన్న ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్య ధోరణి కారణంగా వచ్చిన సమస్య బంగ్లాదేశ్ కూడా. సో నరేంద్ర మోడీ గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా బంగ్లాదేశ్ మొదటి నుంచి ఒప్పుకోకపోయినా నెమ్మదిగా ఒప్పించి ఏవైతే భారతదేశంలో ఉన్నాయో అవి భారతదేశంలో ఉండిపోతాయి, బంగ్లాదేశ్ భూభాగాలు కావు. ఏవైతే అవతల వైపు ఉన్నాయో అవతల వైపు ఉండిపోతాయి. అక్కడ ప్రజలు ఇక్కడికి రావాలనుకుంటే అన్ని ఏర్పాట్లతో మేము ఇక్కడ తరలించి కాలనీలు ఏర్పాటు చేసి సెటిల్ చేస్తామన్నారు, చేశారు. ఇక్కడ ప్రజలు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళకి బంగ్లాదేశ్ చేస్తానంది. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు తప్ప ఇక్కడున్న ముస్లింలు ఎవరైతే బంగ్లాదేశ్ పౌరులుగా ఉన్నారో వాళ్ళు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడతలేరు, వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. అదో పెద్ద తలనొప్పి ఇప్పుడు ఉండిపోయారు. భారతదేశం అంగీకరించింది, ఎందుకంటే ఈ సమస్య పరిష్కారంలో మార్గంగా వాళ్ళకే పౌరులకు ఆప్షన్ ఇచ్చింది. మన హిందువులు ఎవరైతే బంగ్లాదేశ్ ఎంక్లేవ్లో ఉండిపోయారో వాళ్ళంతా వచ్చేసారు, కానీ వీళ్ళు వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంది, వీళ్ళకి నరేంద్ర మోడీ మీద నమ్మకం ఎక్కువ ఉంది అని అనుకోవాలనా నేను, లేదంటే ఆ హిందువులకి ముస్లింల మీద నమ్మకం లేదనా? ముస్లింలకి బీజేపీ మీద నమ్మకం ఉంది, బంగ్లాదేశ్ లో ఉండే హిందువులకు నరేంద్ర మోడీ మీద నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకేం ఇబ్బంది లేదు, మేము ఇక్కడే ఉంటామంటారు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ ఏదో ఇప్పుడు కచ్చతీవు ఇటువంటి అంశాలన్నీ మళ్ళా నరేంద్ర మోడీ లేవనెత్తి గత చరిత్రను తవ్వి కాంగ్రెస్ చేసిన తప్పులను ఎత్తు చూపే క్రమంలో దాన్ని అపోజ్ చేయడానికి బంగ్లాదేశ్ మాట్లాడడం తప్ప అసలు యాక్చువల్గా ఆ చరిత్రలోకి వెళ్తే కాంగ్రెస్ చేసిన తప్పులు 1946 నుంచి దేశ విభజన సంబంధించి కాంగ్రెస్ ఏ రోజు నాకు ఈ భూభాగం కావాలి, ఇది నా దేశం, ఇది ఇలా ఉండాలి. ఆ రోజు ఏం జరిగింది, ఇంకొక విషయం కూడా మనకి ఆ రోజు పాకిస్తాన్లో ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో మనకి ఆ దాన్ని ఏమంటారు, వజీరిస్తాన్, బెలూచిస్తాన్ అనుకుంటారు, ఆ సరిహద్దు ప్రాంతాలు ఫ్రాంటియర్ ప్రాంతాలు అంటారు. ఆ ఫ్రాంటియర్ ప్రాంతాలు ఒక తీర్మానం చేసే మేము భారతదేశంలో కలుస్తామని. ఖాన్ గఫూర్ ఖాన్ ఎవరైతే ఫ్రాంటియర్ గాంధీ అంటారో ఆయన ఏమన్నా అంటే నేను పాకిస్తాన్లో ఉన్నాను, మేము భారతదేశంలో కలుస్తా ఉన్నాడు. మరి దాన్ని ఎందుకు ఆ రోజు ఏం చేశాడు నెహ్రూ, దాన్ని తీసుకుంటే నేను అక్కడికి పోవడం ఇబ్బంది, నాకు వద్దు అని అన్నాడు. కంటిన్యూస్ ఏరియాస్ ఉండాలి అని చెప్పి. మరి ఆ రోజు నువ్వు నీ సిద్ధాంతమే మాట్లాడితే తీసుకొని ఉండాలి కదా, అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. సో నెహ్రూ ఒక రకంగా ఏదో ఒక రూపంలో స్వాతంత్రం వస్తే చాలు, ఈ విషయాలన్నీ చరిత్ర మిగతా విషయాలు చరిత్ర చూసుకుంటుంది అన్న నిర్లక్ష్యమా, లేదా ఆయన కోరిక తీరింది అనుకుని ఆయన సంతృప్తి పడిపోయాడా, దేశం గురించి ఆలోచించలేదా, ఇవన్నీ చరిత్ర మనకి ఇప్పటికే చాలా చెప్తోంది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఓకే సార్, ఇది కచ్చాతీవుకి సంబంధించి. రెండవది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో చాలా కీలకమైనటువంటి అంశాలు పెట్టారు. మహిళలకు ₹1,00,000 ఇస్తాము, లేదంటే యువకులకు ₹1,00,000 ఇస్తాము. ఈ అంశాలన్నిటిపైన కాంగ్రెస్ బీజేపీ ఒకరిపైన కాంగ్రెస్ మేనిఫెస్టో ఎట్లా ఉందని మీరు విశ్లేషించారు? ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మన తెలంగాణలో అమలు చేస్తోంది. చెప్పింది ఒకటి, అమలు చేసేది సగమే. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో మహిళలకి 2,500 ఇస్తామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఒక ఎత్తు, నెల మహిళలకి నెల మహిళలకి 2,500 ఇచ్చేది ఇంతవరకు తేలలే. ఉచిత బస్సు ప్రయాణం సాగుతోంది. తెలంగాణ మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. ఇట్లా ప్రతి హామీలో కూడా ఇప్పుడు కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. ఆ రోజు మీరు చెప్పాల తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే అని, ఈరోజు తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. సబ్సిడీ సిలిండరు ఓన్లీ తెల్ల రేషన్ కార్డులకే వచ్చాయి. ఇట్లా కాంగ్రెస్ ఈరోజు ఆ రోజు నోటుకొచ్చినట్లు హామీలు ఇచ్చినప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కాంగ్రెస్ చేస్తున్నది ఏందో మనకు తెలుసు. కర్ణాటకలోనూ అదే పరిస్థితి. వాళ్ళు దాన్ని ఎలా సమర్థించుకున్నా అంటే అందరికీ ఇవ్వాలన్నా, పేదవారికే మేము ఇస్తామన్నాం, ఇవన్నీ ఆ రోజు నువ్వు ఆ మాట ఎందుకు స్పష్టంగా చెప్పలేదు? నేను పేదవారికే ఇస్తానన్న మాట ఆ రోజు నీ హామీల్లో ఎక్కడా స్పష్టత లేదు. సో కాంగ్రెస్ ఈరోజు చెప్పే ఈ ఉచిత పథకాలన్నీ కూడా ఇటువంటి స్పష్టత లేని పథకాలే. కాంగ్రెసు స్పష్టంగా చెప్పాలి,
నేను యువకులందరికీ ఇంత ఇస్తాను, ఎవరు ఆ యువకులు, ఏ కులాల వాళ్ళు, వాళ్ళ ఆదాయం ఎంత ఉండాలి, ఈ ఆదాయం పరిమితిలో ఉన్న వాళ్ళకే ఇస్తామా లేదా ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులు కూతుళ్ళకు కూడా ఇస్తామా? ఈ విషయాలు కాంగ్రెస్ స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పడం లేదు. దాంతో ఏంటంటే ఇవి కూడా సగం సగం హామీలే ఇంప్లిమెంట్ అవుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ఇంకొక అంశం ప్రస్తావించింది, కుల గణన. అవును, దేశంలో ఉన్న కులాలన్నింటినీ మేము గడిస్తాము, దానివల్ల చాలా జరుగుతుంది అని. ఈ కులగణన ఉన్నట్టుండి ఆ రోజు విపి సింగ్ హయాంలో సచార్ కమిటీ కూడా ఇదే కులగణన చేసి బీసీలకి వీళ్ళకి అన్యాయం జరుగుతోంది, వీళ్ళని మీరు ముందుకు తీసుకురావాలని చెప్పినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేయలేదు. ఈరోజు కూడా కులగణన చేస్తారు. బీహార్లో కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత ఈరోజు బీహార్లో ఏం జరుగుతోంది? ఏం జరగడం లేదు. ఇంకొకటి, కులగణన ఈ దేశంలో జరగడం లేదా అంటే జరుగుతోంది. ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ అప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి, ప్రతివాడు ఏ కులానికి సంబంధించిన వివరాలు కూడా స్వీకరిస్తారు. ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరుతాయి. ఆ వివరాలు ఒక్కసారి పార్లమెంట్లో కూడా ప్రవేశపెడతారు వాళ్ళు. అందువల్ల కులగణన అనేది వీళ్ళేదో ఈరోజు చెప్తున్నది, గతంలో జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు ఏం చేస్తామని మీరు చెప్తారు. ఇప్పుడు కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత మీరు రిజర్వేషన్ని పెంచుతామన్నారు. దానికి తోడుగా వాళ్ళు ఇంకో మాట అన్నారు, ఎందుకు 50% ఏదైతే క్యాప్ ఉందో దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తామన్నారు. రాజ్యాంగ సవరణ చేసేంతగా మీకు అధికారం వస్తుందా? అధికారం వస్తుంది అనుకుంటాం. ఒకవేళ మీరు చేసినా దాన్ని సుప్రీంకోర్టు సమ్మతిస్తుందా? సుప్రీంకోర్టు గత 20-25 సంవత్సరాలుగా ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టును పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఏ రోజు రాజీ పడలేదు. ఎవరు ఎన్ని చేసినా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తమిళనాడులో ఇంకొక రాష్ట్రంలో కొంత దీనికి వెసులుబాటు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు పెద్దగా దీన్ని రాజీ పడలేదు. సుప్రీంకోర్టు చాలా ప్రశ్నలు అడుగుతోంది, నువ్వు డేటా ఇవ్వు, చెయ్యి, అది అని. ఆ క్రమంలోనే ఆర్థికంగా వెనకబడిన వారందరికీ మేలు చేయాలని ఈడబ్ల్యూఎస్ అనేసి ఇది కూడా ముందుకు వచ్చింది. అలాంటి వచ్చినట్టే లెక్క, అది ఇంప్లిమెంట్ అవుతోంది. అందువల్ల కులగణన చేసినంత మాత్రాన ఏదో కులాలు బాగుపడిపోతాయి అన్నది లేదు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, మనకి ఎస్సీ వర్గీకరణ కూడా కొన్ని కులాలు లబ్ధి పొందుతున్నాయి, కొన్ని కులాలు లబ్ధి పొందట్లేదని చెప్పి ఎప్పటి నుంచో ఉద్యమం ఉంది. మరి ఆ ఉద్యమంలో కాంగ్రెస్ చేసింది ఏంది? ఆ రోజు కూడా మాలా మాదిగా 2 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కులాల్లో ఒక కులం వెనకబడిపోతోంది అని నీకు తేలిన అంశం, మరి నీ దృష్టిలో ఉన్న అంశం నువ్వు ఎందుకు చేయలేదు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కులాలకు సంబంధించి ఆడుతున్న రాజకీయ ఆట, క్రీడ. అంతకుమించి దానివల్ల పెద్దగా ఏం చేస్తాం మేము అన్న స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదు. ఇక 3వ అంశం ఇక్కడ కాంగ్రెస్ చాలా మాట్లాడింది ఏంటంటే, బీజేపీ చేసిన పనులన్నీ రివర్స్ చేస్తాం. రాజ్యాంగాన్ని బీజేపీ ఏదైతే మార్చడానికి ప్రయత్నించిందో అవన్నీ కూడా మేము రివర్స్ చేస్తాం. ఏం రివర్స్ చేస్తారు మీరు? ఇప్పుడు మీరు రివర్స్ చేసేవి ట్రిపుల్ తలాక్ మళ్ళా ప్రవేశపెడతారు. అవును, యూనిఫామ్ సివిల్ కోడ్లో అందరు మహిళలకి పురుషులకి ఒకటే హక్కులు ఉండాలన్నది అట్లా కాదు, మహిళలకి వేరు హక్కులు ఉంటాయని మాట్లాడతారు. లేదు, ఇప్పుడు దేశ జనాభాలో మత ప్రాతిపదికనే మేము వాళ్ళ ఇవి అప్పచెప్తామని మాట్లాడతారు. ఇవే కదా మీరు మాట్లాడేది. అంటే దేశ పౌరుల్ని మత ప్రాతిపదికన విభజించే చర్య తప్ప ఇంతవరకు సెక్యులరిజం పేరుతో ఏదైతే చేశారో అదే వీళ్ళు మళ్ళా చేస్తారు. దేనికైతే కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉందో అది మళ్ళా మేము అదే చేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సరే, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ ఇంకొక అంశం మిగిలింది, 3వ అంశం ఏదైతే ఉందో వీళ్ళు కొన్ని అంశాలు మేనిఫెస్టోలో చేర్చారు. ఏంటది? ప్రేమ వివాహం లాంటి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల జోలికి మేము పోము. అటువంటప్పుడు మీరు మ్యారేజ్ యాక్ట్ ఎందుకు పెట్టారండి? హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసేయాలి. లేదా ఇంకో మ్యారేజ్ యాక్ట్ ఎందుకు? ఎవడి మతం ఆధారంగా వాడు చేసుకుంటాడు. ఇవన్నీ చేసింది మీరే. ఆ రోజు షాబానో కేసులో నానా అడావిడి అయిన తర్వాత స్పెషల్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ తెచ్చింది మీరే. ఇప్పుడేమో మేము వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్ళు ఎవరితో అయినా ఉండొచ్చు, ఎవరితో అయినా పెళ్లి చేసుకోవచ్చు, దానికి అడ్డంకులు ఉండవంటే మరి ఈ యాక్ట్లన్నీ ఏం చేస్తారు మీరు? దాని మీద స్పష్టత లేదు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు ప్రముఖంగా. ఎల్జీబీక్యూటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి స్వేచ్ఛ ప్రసాదిస్తాం, జీవించే హక్కు అని. స్వేచ్ఛ అంటే ఏంది?
స్వలింగ సంపర్కుల చట్టాన్ని నీకు వివాహానికి చట్టబద్ధత ఇస్తావా? వాళ్ళు కలిసి ఉండడాన్ని నువ్వు అంగీకరిస్తావా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ కేసులో? సమాజంలో కొన్ని విలువలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విలువల్ని మనం ఒక్కసారిగా ఇది చేస్తే సమాజం కుప్పకూలుతుంది కాబట్టి దీనికి మేము అంగీకరించమని చెప్పింది. అంటే నువ్వు ఇప్పుడు చెప్తున్న ఈ ప్రయత్నం సోకాల్డ్ లెఫ్టిస్ట్ లిబరల్ ఎవరైతే మాట్లాడుతున్నారో అదే మాట నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ హిందూ సమాజాన్ని లేదా భారతదేశ సమాజం యొక్క విలువల్ని నువ్వు సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు. సమాజంలో విచ్చలవిడతనాన్ని తెస్తావు. నీ ఇష్టం వచ్చిన వాడితో బతకచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, వీటి మీద నీకు ఆంక్షలు ఉండవు, ఏదైనా చెయ్యొచ్చు, పద్ధతి పాడు ఏది ఉండదు. సో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇంకా చివరగా ఇంకొకటి ఏంటి, ఒక మత మార్పిడికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ప్రశ్నించింది. స్వేచ్ఛగా చేసుకోవచ్చు. మరి స్వేచ్ఛగా చేసుకోమని ఎవరు చెప్తున్నారు? ఎవడు? భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. భారత రాజ్యాంగం ఏం చెప్తోంది? బలవంతంగా నువ్వు మార్చొద్దు. మరి ఆ విషయాన్ని నువ్వు ఈరోజు ఎందుకు అంగీకరించట్లేదు? నీ సెక్యులరిజం పేరుతో నువ్వు కొంతమందిని అప్పీస్ చేస్తూ పోనీ మైనార్టీలనే అప్పీస్ చేస్తున్నావు. మైనార్టీల్లో కూడా జైనులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం? వీళ్ళ అంతా ముస్లింల చుట్టూ తిప్పుతావు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టో, కులగణన ఇవన్నీ కూడా ఒక రకంగా తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడమే కాకుండా సమాజంలో ఉన్న విలువల్ని నాశనం చేయడము, విచ్ఛిన్నం చేయడము, ఈ వ్యవస్థల్ని దెబ్బతీయడం ద్వారా ఏదైతే నాటి బ్రిటిషర్ల కాలం నుంచి కమ్యూనిస్టుల వరకు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అంటే ఇటువంటి అంశాలనే వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో, సమానత్వం పేరుతో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పదే పదే లేవనెత్తుతూ ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం ఆధునికత పేరుతో ఏదైతే కుట్ర జరిగిందో, జరుగుతోందో దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు. మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు. మళ్ళీ మేనిఫెస్టోలో నువ్వు LGBTQ2 కమ్యూనిటీ గురించి సుప్రీంకోర్టు అంత స్పష్టంగా చెప్పింది. ఇక కొన్ని విషయాలు మేనిఫెస్టోలో ప్రస్తావించాల. ఏంటది? పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని రాజస్థాన్లో చెప్పారు, కర్ణాటకలో చెప్పారు, మిగతా కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో రాష్ట్రాల్లో చెప్పారు. అది మీరు ఈరోజు ఎందుకు జాతీయ స్థాయిలో ప్రస్తావించడం లేదు? అంటే మీకు ఇష్టం లేదా? ప్లస్ పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా మేము ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం తెస్తామన్నారు. ఫిరాయించిన వ్యక్తికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ ఏదైతే చెప్తోందో, అసలు మాట్లాడుతోందో దాని మీద అది కాంగ్రెస్ సైలెంట్గా ఉంది. 1 ర్యాంక్ 1 పెన్షన్ విషయం చాలా గట్టిగా మాట్లాడారు, సైలెంట్గా ఉంది. అగ్నివీర్ విషయంలో కాంగ్రెస్ మాట్లాడుతూ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇక్కడ మిగతా అన్ని దేశాలలో మీరు ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది కంపల్సరీ. అవును, ఆర్మీ రిక్రూట్మెంట్ కంపల్సరీ. ప్రతి పౌరుడు ఆర్మీలో ఏదో ఒక రూపంలో ఆ దేశ రక్షణ వ్యవస్థలో పనిచేసి రావాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ దేశాన్ని బట్టి ఆ మినిమం పీరియడ్ ఉంటుంది. ఇది భారతదేశంలో ఉందా? లేదు. ఆ లేని సందర్భంలో ఆర్మీ కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మీరు ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో చేరాలన్న నిబంధన విధించలేని పరిస్థితుల్లో ఒక షార్ట్ టర్మ్, ఎందుకంటే వాడికి నచ్చలేదు 3 ఏళ్ల తర్వాత వాడికి కావాల్సిన చోటుకి వెళ్ళిపోతాడు. అందువల్ల ఎమర్జెన్సీలో వాళ్ళంతా ఉపయోగపడతారు. అందువల్ల ఏంటంటే ఇది ఆర్మీ కోరుకున్న విధానం, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాన్ని కూడా ఇక్కడ మన రక్షణ వ్యవస్థలు కోరుకున్నాయి. అందుకనే అగ్నివీర్ తీసుకొచ్చారు. అగ్నివీర్ని ఎప్పుడు ఆర్మీలో ఎవరు తప్పు పట్ల, రిటైర్డ్ అధికారులు కానీ కాంగ్రెస్లో భాగంగా ఉన్న రిటైర్డ్ అధికారులు కూడా తప్పు పట్ల. కానీ కాంగ్రెస్ దాని మీద మాట్లాడుతుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం. ఎక్కడ రాజకీయ లబ్ధి? ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువగా యువకులు వెళ్తారు కాబట్టి. మరి రైల్వే బోర్డుల్లో రిక్రూట్మెంట్ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ఆ రోజు రైల్వే మంత్రులు ఉంటూ బీహారు, యూపీ నుంచి ఇష్టానుసారం దేశవ్యాప్తంగా మీరు భర్తీ చేస్తూ ఉంటే మిగతా రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకతకి ఆర్ఆర్బీల్ని విభజించాల్సి వచ్చింది. సో ఇది కాంగ్రెస్ చరిత్ర. అది మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ మేము అది చేస్తాం, యువకులకి మేము స్పెషల్ అప్రెంటిస్షిప్, కంపల్సరీ అప్రెంటిస్షిప్ ఎప్పటి నుంచో ఉంది. ITI పాస్ అయిన ప్రతి ఒక్కడు కూడా అప్రెంటిస్లో పనిచేయాలి. స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా ఇది. నువ్వు ఈరోజు కంపల్సరీ అంటావు, ఎక్కడ కంపల్సరీ పోస్ట్ చేస్తావు? ప్రైవేట్ ఇండస్ట్రీలో నువ్వు పోస్ట్ చేయాలి. ప్రైవేట్ ఇండస్ట్రీతో నువ్వేం మాట్లాడతావు? ఒకవైపు నువ్వేమంటున్నావు, ప్రైవేట్ ఇండస్ట్రీలో రిజర్వేషన్లు ఉండాలన్నావు. నిన్న రాహుల్ గాంధీ ఒక చోట మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, టాప్
100 కంపెనీస్ మీరు తీసుకుంటే కేవలం కొన్ని కులాల వాళ్ళే ఉన్నారట. అంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచి నీతో బిర్లాలు ఉన్నారు, నీతో టాటాలు ఉన్నారు, నీతో కొంతమంది ఉన్నారు. మరి నువ్వు ఎంతమందిని నువ్వు గత 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో 60 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి ఎన్ని కులాల నుంచి ఎంటర్ప్రీనర్స్ నువ్వు తయారు చేయగలిగావు? నువ్వేం చేయలేకపోయావు, ఫెయిల్ అయిపోయి ఈరోజు నువ్వు ఈ వ్యాపార సామ్రాజ్యాలలో కొన్ని కులాలకి ప్రాతినిధ్యం లేదు, వాటిని పెంచాల్సిన అవసరం ఉంది అంటావు. మరి నువ్వేం చేసావు? ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేనిఫెస్టోలో ఒక కుట్రపూరితంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కులపరంగా, మతపరంగా, సామాజిక పరంగా ఈ సమాజంలో ఉన్న విలువలను నాశనం చేయడానికి కంకణం రెచ్చగొడుతూ నువ్వు ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలను. నువ్వు 60 ఏళ్ళు పొందావు కాబట్టి నిన్ను 10 ఏళ్ళుగా దూరంగా కూర్చోబెడుతున్నారు. నీకు అసెంబ్లీలో కూడా సీట్లు రాని పరిస్థితి. అటువంటి స్థితిలో ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకొని వాస్తవాలు మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టుంటే బాగుండేది. అవి వాస్తవాలు కావు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నీ నమ్మే స్థితిలో ప్రజలు ఉండకపోవచ్చు. కొన్ని స్థానిక పరిస్థితుల కారణంగా 1-2 రాష్ట్రాల్లో ఏమైనా ఉండొచ్చు, కానీ మిగతా చోట్ల కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. అది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా తేలుతుంది. అప్పటికైనా రాహుల్ గాంధీ లెఫ్టిస్టుల్ని పక్క నుంచి వదిలించుకుని తన స్వంత బుర్రతో ఆలోచించడం మొదలు పెడితే ఈ దేశం అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇన్ని వేల కిలోమీటర్లు నడిచి తిరిగిన తర్వాత అన్నా ఈ దేశం గురించి అర్థం చేసుకోలేకపోతే ఇంకా ఆయన్ని కాపాడగలిగేవాడు ఎవరు లేడు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. ఇది జాతీయ అంశాలుగా, అదేవిధంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కచ్చాతీ ఒప్పందాలకు సంబంధించినటువంటి